ఈరోజు గృహ వైద్యంలో మనం ఇంట్లో దొరికే వెజిటబుల్ కూరగాయలతో మనం ఎలా వైద్యం చేసుకోవచ్చో చూద్దాం. ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే చాలామంది మన డయాబెటీస్ కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి అవసరమైన వెజిటబుల్ ఓక్రా అంటారు, తెలుగులో బెండకాయ అంటారు. దీంతో ఎలా మన డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చో చూద్దాం. మనము 2 బెండకాయలు తీసుకోవాలను. 2 బెండకాయలు తీసుకొని ఇలా కట్ చేయవలేను. జస్ట్ ఇలా కార్డ్స్ పెట్టవలేను. 2 బెండకాయలు కట్ చేసి ఇలా కట్ చేయవలేను. కట్ చేసిన బెండకాయలను 1/2 గ్లాస్ వాటర్లో రాత్రి వేసేయవలేను. బెండకాయ జిగటగా ఉంటుంది కాబట్టి బెండకాయలో ఉన్న జిగట అంతా మరుసటి దినము వాటర్లో వస్తుంది. మరుసటి దినం 2 బెండకాయలను పిండేసేసి బెండకాయలను పడేసేయవలేను. ఇలా జ్యూస్ రెడీ అవుతుంది. ఈ తయారైన జ్యూస్ను ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ ఎంటీ స్టమక్లో తీసుకోవలేను. తీసుకున్న తర్వాత ఒక అరగంట వరకు మిగతా కాఫీ టీ ఏం తీసుకోవద్దు. దీనివల్ల మేము ఒక 10 డేస్లో 25 to 30% డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది, మిగతా డిసీజెస్ కూడా కంట్రోల్ అవుతుంది. మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది, మనం ఇంట్లో బెండకాయ వాడతాం కదండి అంటారు. మనం ఇంట్లో వాడేది వెజిటబుల్ లాగా పనిచేస్తుంది. ఈ బెండకాయలను నైట్ వాటర్లో సోక్ చేయడం కాబట్టి ఇది మనకు ఔషధం లాగా పనికొస్తుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయవలేను. మనకు రిజల్ట్స్ ఒక 1 వీక్లో తెలుస్తాయి.